ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏసావు ఎలా తన ఆకలిని తీర్చుకోవటానికి తన జ్యేష్ఠపుత్ర హక్కుని అమ్ముకున్నాడో మనం చూసి ఉన్నాం. మరి మన విషయం కూడా మనము గమనించుకోవాలి. మనము కూడా అనేక సార్లు శోధనకు లోబడి అనేక కారణాలు చూపిస్తూ మనల్ని మనము సమర్థించుకుంటూ ఉన్నాం. నేను ఒంటరిని అనో, ఒత్తిడిలో ఉన్నాను అనో, లేకపోతే బాధలో ఉన్నాను అనో మనము చేసేటటువంటి తప్పులని, పొరపాటులని సమంజసమైనవిగా సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంతేకాని మనము పాపము చేయటానికి శోధించబడినప్పుడు ఆ శోధనకి మనము ఎక్కువ ప్రతిఘటనని ఉంచటం లేదు. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయం 4వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం, మీరు పాపముతో పోరాటలో ఇంకనూ రక్తము చిందునంతగా ఎదురింపలేదు. ప్రభు ఒలివేతు తోపులో ఘర్షణ పడేటప్పుడు, సాతానుతో ఘర్షణ పడేటప్పుడు తండ్రి చిత్తానికి తలవగ్గటానికి ఆయన ప్రార్థన చేసేటప్పుడు రక్తము చెమటగా కారేంతవరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు. మనము కూడా పాపాన్ని ఎదిరించేటప్పుడు రక్తము చిందించే అంతవరకు కూడా ఎదిరించాలి. ప్రభు ఎందుకంటున్నాడంటే, ఒకడు ఈ లోకమంతా సంపాదించి తన తాను కోల్పోయిన వానికి ఏమీ ప్రయోజనము. మార్కు శుభవార్త 8:36 వచనాలు. ఏసావు వలె మనము లోకం వెంట పరిగెడుతూ లోక ఆశలని, సంపదలని, సుఖాలని, వైభోగాలని పొందినా కానీ మన ఆత్మను కోల్పోతే మనకేమీ ప్రయోజనం. ఏసావు అబ్రహాము మనువడు, ఈసాకు కొడుకు, గొప్ప విశ్వాస వీరుల కుటుంబంలో జన్మించినా కానీ వారి యొక్క విలువలని పునికి పుచ్చుకోలేదు. వారి యొక్క విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక విలువలని, దైవ చింతనని అతను కలిగి ఉండలేదు. అందుకే కేవలము ఒక కప్పు ఎర్రని పులుసు కోసము తన జ్యేష్ఠ పుత్రత్వాన్ని అమ్ముకున్నాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు కూడా ఇలానే పెరుగుతూ ఉన్నారు. లోకాశల వెంట పరిగెడుతూ ఉన్నారు. క్రైస్తవ విలువలని, విశ్వాసాలని, ఆధ్యాత్మిక చింతనని మర్చిపోతూ ఉన్నారు. తమ యొక్క శారీరక కోరికలని, కొన్నిసార్లు లైంగిక వాంఛలను చాలా స్వేచ్ఛగా తీర్చుకుంటూ ఉన్నారు. అనేక మంది మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు మహమ్మారి అయినటువంటి ఎయిడ్స్ కూడా ప్రబలిపోతూ ఉంది. ఎందువలన? తమ యొక్క కోరికలను, శారీరక కోరికలను తీర్చుకోవటమే ధ్యేయంగా బ్రతుకుతూ ఉన్నవారు ఇలా తమని తాము కోల్పోతూ ఉన్నారు. అందుకే దేవుడు ఇలా పలుకుతూ ఉన్నాడు, నా ఆత్మ మనిషిని యందు శాశ్వతముగా నిలవదు, అతడు భౌతిక దేహము ధరించిన దుర్బల ప్రాణి అంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. ఇంకా పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దేహంతోటి, ఈ శరీరంతో మనం ఏమి చేస్తూ ఉన్నామో గ్రహించుకోమంటున్నాడు. పాపము చేయవద్దు అంటున్నాడు. 1 కొరింథీ 3:16లో మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా అంటున్నాడు. ఆ 1 కొరింథీ 6:12లో ఇలా పలుకుతూ ఉన్నారు, ఒకడు నేను ఏదైనా చేయవచ్చు అనుకోవచ్చు, నేను ఏదైనా తినవచ్చు అనుకోవచ్చు, కానీ అన్నీ మంచివి కాదు, ఏదైనాను నన్ను బానిసగా చేయుటకు నేను ఒప్పుకొనను అని పౌలు గారు పలుకుతూ ఉన్నారు. యాకోబు గారు కూడా తాను వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇలా పలుకుతూ ఉన్నారు, తన దుష్టవాంఛలచే తాను ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. ఆ దుష్టవాంఛ నుండి పాపము జనించును, పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. ఇక శోధనకు గురి అయి విశ్వాసం కోల్పోని వ్యక్తి ధన్యుడు అంటూ ఉన్నాడు. ఎలైనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటచే అతనికి జీవ కిరీటం లభించును. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం. దీనినే ప్రభు తన ఆదర్శం ద్వారా మనందరికీ చూపి ఉన్నారు. ఏసావు వలె ప్రభువు కూడా ఆకలి దప్పులతోటి ఉన్నాడు. 40 రోజుల పాటు ఎడారిలో ప్రార్థన ఉపవాసాలతో గడిపిన తరువాత ఆకలిగా ఉన్నాడు. సాతాను వచ్చింది, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చి తిను అన్నాడు. దేవుడు ఆ శోధనకి లొంగల. మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు,
దేవుని నోట నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు అని ప్రభువు పలికి ఉన్నారు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 2 నుండి 4 వచనాల్లో ఇది చెప్పబడుతూ ఉంది. సాతాను ఇలా చేస్తూ ఉంది, అన్నీ సిద్ధముగా చేసి ఉంచుతుంది. ఏసావు వచ్చినప్పుడు పులుసు సిద్ధముగా ఉన్నది. ఆకర్షణ సోదరుని ఆపుకోలేకపోయాడు. అదేవిధముగా ఈనాడు మనకి కూడా అనేక ఆకర్షణలు, అనేక శోధనలు మన కళ్ళ ఎదుట అన్నీ వింపుగా కనపడుతూ ఉన్నాయి. అది లైంగిక వాంఛలు కావచ్చు, లేకపోతే తినుట కావచ్చు, త్రాగడం కావచ్చు, అక్రమ ధన సంపాదన కావచ్చు, మోసము కావచ్చు, అవినీతి కావచ్చు. వాటి వలన మన యొక్క క్షుద్బోధ కానీ, శారీరక కోరికలు కానీ, ఆశలు కానీ, మన లోక ఆశలు కానీ నెరవేరుతాయి అన్నటువంటి భ్రమ కావచ్చు. ఇవన్నీ కూడా మనల్ని వెంటనే పాపంలోకి నెట్టివేస్తూ ఉన్నాయి. ఇది ఒక వల, ఒక ఉరి. సాతాను మనకి సిద్ధము చేసినటువంటి వల. ఒక్కసారి దానిలో ఇరుక్కొని పోతే మరలా వెనుకకు రావాలన్నా కూడా మనం వెనుక రాలేం. ఇస్కారియోతు విషయాన్ని తీసుకుందాం. ప్రభువుతోటి 3 సంవత్సరాలు వాసము చేశాడు. అయినా ధనాశ అనేది ఆయన్ని ప్రభువుని ద్రోహముగా పట్టించేటట్లు చేసింది. ప్రధానార్చల వద్దకు వెళ్ళాడు. పట్టిస్తే ఏమి ఇస్తారు? డబ్బుకు ఆశపడ్డాడు. డబ్బు పొందాలి అనేటటువంటి కోరికను తీర్చుకోవాలనే చూసుకున్నాడే కానీ తాను ఏమి చేస్తూ ఉన్నాడో, ఏమి జరగబోతూ ఉన్నదో ఆలోచించలేకపోయాడు. 30 వెండి నాణ్యాలకి ప్రభువుని ముద్దుతో పట్టించాడు. ప్రభుకి మరణశిక్ష విధించబడిన తర్వాత పశ్చాత్తాపడయ్యాడు, చింతుడయ్యాడు. తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే అప్పటికే ఆలస్యమైపోయింది. డబ్బు తీసుకొని ప్రధానార్చల వద్దకు వెళితే ఆ డబ్బు నువ్వే చూసుకోమన్నాడు. ఆ డబ్బుని దేవాలయంలో విసిరివేసి ఉరివేసుకొని చనిపోయాడు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఇదే మనము కూడా చూస్తున్నాం. ఏసావు కూడా తర్వాత తన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే అది అప్పటికే ఆలస్యమైపోయింది. ఏసావు తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నీవు దీవింపగలిగింది ఒకసారి మాత్రమేనా? అప్పటికే తన జ్యేష్ఠపుత్రత్వాన్ని ఎర్రని పులుసు కోసం యాకోబుకు అమ్మి ఉన్నాడు. యాకోబు ఆ యొక్క తండ్రి దీవెనను పొంది ఉన్నాడు. ఆది కాండము 27వ అధ్యాయము 38 వచనాల్లో మనం ఇలా చదువుతూ ఉన్నాం. నన్ను కూడా దీవింపవా అని ఈసాకును బతిమాలు కొనుచు గుండె చెదరనట్లు బిగ్గరగా ఏడ్చాడు. కానీ ఆలస్యమైపోయింది. దీనిని వ్యాఖ్యానిస్తూ హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 16-17 వచనాల్లో ఇలా పలుకుతూ ఉన్నారు. ఒక్క పూట తిండి కొరకు జ్యేష్ఠపుత్రత్వపు హక్కును అమ్ముకున్న ఏసావు వలె, ఒక్క పూట తిండి కోసం ఎవరును వ్యభిచారి భ్రష్టుడు కాకుండా శ్రద్ధ వహింపుడు. తరువాత అతడు తన తండ్రి దీవెనను పొందగోరినను నిరసింపబడినని మీకు తెలియను. తాను వచ్చిన వారిని సరిదిద్దుకొనుటకు కన్నీటితో వెదకినను అతడు మార్గమును కనుగొనలేకపోయిటయే దానికి కారణము అని ఈ హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ తెలియచేస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దేవుని యొక్క వాక్కు ఇరువురు సోదరులు చేసిన దానిని ప్రస్తావిస్తూ ఉంది. ఆది కాండం 25వ అధ్యాయం 23 వచనాల్లో యాకోబు ఏసావును తన జ్యేష్ఠాధికారం వదులుకొనున్నట్లు ప్రమాణం చేసి అంతవరకు కూడా ఒత్తిడి చేశాడు. దీనిని బట్టి యాకోబు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నవాడు, యుక్తిపరుడు, స్వార్థపరుడు అని అర్థమవుతూ ఉంది. కానీ దేవుని వాక్కు 25 ఆది కాండం 25వ అధ్యాయం 34వ వచనములో ఏసావు చేసిన దాని మీద తీర్పును విధిస్తూ ఉంది, వ్యాఖ్యానిస్తూ ఉంది, తీర్మానిస్తూ ఉంది. ఏమని? యాకోబు విషయంలో ఎటువంటి తీర్మానము చేయాల, ఎటువంటి వ్యాఖ్యానము చేయాల, ఇలా చేశాడు అని దేవుని వాక్కు చెబుతూ ఉంది. కానీ ఈసావు విషయంలో వ్యాఖ్యానిస్తూ ఉంది. ఏమని? ఈసావు తన జ్యేష్ఠాధికారము తృణీకరించాడు. కేవలము రొచ్చ ఎర్రని పులుసు కోసం తానేమి పోగొట్టుకుంటున్నాడో గ్రహించలేదు. బాధ్యతారహితమైన ప్రవర్తన ద్వారా ఏసావు తనను తాను యావే దేవుణ్ణి కూడా అవమానించుకున్నాడు. కనుక యాకోబు ఏసావు జ్యేష్ఠ స్థానమును హక్కున పొందుట సమంజసమే అని చెప్పొచ్చు.
దీనిని వ్యాఖ్యానిస్తూ పునీత జాన్ క్రిజోస్టమ్ గారు ఇలా పలుకుతూ ఉన్నారు. ఏసావు నుండి మనము నేర్చుకోవాలి. మనము ఎప్పుడు కూడా దేవుని వరాలను నిర్లక్ష్యము చేయకూడదు. విలువైన వాటిని పనికిమాలిన వాటి కోసము త్యాగము చేయకూడదు. సంపద కోసము దేవుని రాజ్యమును తృణీకరించకూడదు. అశాశ్వతమైన వాటి కోసము శాశ్వతమైన వాటిని వదులుకోకూడదు అని పునీత జాన్ క్రిజోస్టమ్ గారు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏసావు అబ్రహాము గొప్ప విశ్వాసుడైన అబ్రహాము మనవడగా ఈసాకు కొడుకుగా ఉండినా కానీ వారి వలె విశ్వాసానికి, దైవత్వానికి, దైవభక్తికి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇవ్వాల. కేవలము వేటగాడుగా, మొరటగా, లోక సంబంధికమైన వ్యక్తిగానే పెరిగాడు. అందుకే తానేమి కోల్పోతున్నాడో తెలియక జ్యేష్ఠపుత్ర అధికారమును పులుసు కోసం అమ్మాడు. క్రైస్తవ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎటువంటి విలువలతో పెరుగుతున్నారో గమనించుకోవాలి. లోక సంబంధమైన వ్యక్తులుగా లౌకిక వ్యవహారం మునిగి తేలుతూ ఆధ్యాత్మిక సంబంధ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా పెరుగుతున్నారా అని మనం గమనించుకోవాలి. యాకోబు యుక్తిపరుడైనా కానీ ఆధ్యాత్మిక చింతన కలనవాడు. తండ్రి ద్వారా దీవెనలు పొందటం అంటే దేవుని యొక్క ఆశీస్సులు పొందడం అని అతనికి తెలుసు. అందుకే పవిత్ర గ్రంథకర్త యాకోబు చేసినది వ్రాసినా కానీ ఆయనపై ఎటువంటి తీర్మానం కానీ తీర్పు కానీ చెప్పల. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనకి అన్నదమ్ములలో 2 రకాల ప్రజలు గోచరిస్తూ ఉన్నారు. ఒకడు మ్యానిపులేటర్గా, యుక్తిపరుడుగా, కుయుక్తుడిగా, ఇంకొకడు శారీరక వాంఛలను తీర్చుకోవటమే ధ్యేయముగా ఉండినటువంటి శారీరేచ్ఛ గల మనిషిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తులో మనకి ఆదర్శమూర్తి ఉన్నాడు. శోధింపబడ్డా కానీ శోధనకి లొంగల. అందుకే మనము ఎప్పుడు కూడా ప్రభువు వైపే చూడాలి. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనం ఇలా చెబుతూ ఉంది: మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధాలుగా శోధించబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. అందుకని మన బలహీనతలలో, శోధనలో మనం ప్రభువుని సమీపించాలి. మనకి యాకోబు కాదు వారి ఆదర్శము, ఈసావు కాదు ఆదర్శము. యాకోబు, ఈసావు ఇరువురు కూడా తాము చేసినటువంటి ఈ పనులకి జీవితాంతం కూడా చింతించారు, బాధపడ్డారు. కానీ యేసు ప్రభు శోధింపబడ్డా కానీ లొంగకుండా మనకు ఒక ఆదర్శాన్ని ఇచ్చాడు. ఆదర్శం ఇవ్వటమే కాదు, ఈనాడు మనకి సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే మన యొక్క శోధనలలో, బలహీనతలలో, పాపములలో, దుస్థితులలో ప్రభుని సమీపించుదాం. ఎందువలన ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనాన్ని సమీపించుదాము అని ఈ హెబ్రీయుల లేఖ మనకి తెలియచేస్తూ ఉంది. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహాన్ని పొందుతాము అని దేవుని వాక్కు అభయమిస్తూ ఉంది.